హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మెంతికూర పప్పు చూపిస్తున్నానండి ఎలా చేయాలో. ఒక గిద్ద పప్పు నేను కడిగి పెట్టుకున్నాను. మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను. మెంతికూర ఆకు చిన్నదే ఉంటుంది, కానీ దాంట్లో వేసేద్దామంటే అలా కాకుండా కట్ చేసి కనుక వేసుకుంటే మనకి అందులో ఉన్న ఫ్లేవర్ పప్పుకు బాగా పడుతుందండి. అందుకే నేను కట్ చేసుకున్నాను. ఒక టమోటా తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఇవన్నీ మనం కడిగిన పప్పులో వేసేద్దాము. కొద్దిగా పసుపు వేస్తున్నాను. హాఫ్ స్పూన్ కారం వేసాను. ఒక హాఫ్ నిమ్మకాయ అంతా నేను చింతపండు నానబెట్టుకున్నానండి. ఇది నానేలోపు మనం ఇది కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇవన్నీ ఒకసారి కలబెట్టి మనం విజిల్స్ రానిస్తాము. ఒకసారి బాగా కలబెట్టుకుంటే మనకి పప్పు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఇది కుక్కర్ విజిల్స్ రానిద్దాము. నా కుక్కర్కి అయితే ఎక్కువ విజిల్స్ రావాలని చెప్పా కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టేశాను. నాకు 12 విజిల్స్ వస్తే కానీ పప్పు నాకు బాగా ఉడకదు. మీకు ఎన్ని విజిల్స్ కావాలో, ఎన్ని విజిల్స్లో పప్పు ఉడుకుతుందో అన్ని విజిల్స్ రప్పించుకోండి. పన్నెండు విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఇంకా ఆపేస్తున్నాను నేను. కుక్కర్ మూత వచ్చేలోగా మనం తాలింపు వేసేసుకుందాము. తాలింపుకి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు లైట్గా దంచి పెట్టుకున్నాను, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ. ప్యాన్ పెట్టుకున్నానండి తాలింపుకి. కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఫస్ట్ వెల్లుల్లి వేసేద్దాము. నెక్స్ట్ మినపగుళ్ళు, ఇవన్నీ తాలింపు దినుసులన్నీ వేసేస్తున్నాను. అవి వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ డైజెషన్కి చాలా మంచిదండి. రెగ్యులర్గా కూరల్లో వాడుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా తాలింపు వేగిపోయింది, నేను ఆఫ్ చేస్తున్నాను.
ఆవిరి పోయింది కదా, ఇప్పుడు విజిల్ వస్తుంది, మూత తీసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, ఇంకా మనం కావాల్సినంత ఉప్పు వేసేసుకున్నాము. కల్లుప్పు, చింతపండు నేను రసం తీసి పెట్టుకున్నాను, ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒకసారి కలబెట్టుకొని తాలింపు పెట్టుకున్నాం కదా ఇందాక, అది కూడా వేసేస్తున్నాము. ఇది ఒకసారి మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము, ఉడికించుకొని ఆపేసుకున్నాము. ఆపేసాక బౌల్కి తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి 2 మినిట్స్ అయింది, పప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను యాక్చువల్గా చింతపండు బదులు టమోటాలు ఎక్కువ ఉంటే అవి వేసేసుకుంటాను, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఉందని చెప్పి నేను కొంచెం చింతపండు రసం యాడ్ చేశాను, ఒక టమోటా వేసుకున్నాను. లేకపోతే చింతపండు ప్లేస్లో ఎక్కువ టమోటాలు ఒక 5 కాయలు టమోటాలు ఉంటే అవి వేసేసుకుంటే ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.